హాయ్ యూవర్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. నా పేరు భిక్షపతి. నేను హైదరాబాదులో ప్రముఖ కోచింగ్ సెంటర్లో కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. సో మనకి సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2019 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఆ విధంగా ప్రారంభించింది. అంటే 2019 జనవరి, 2019 ఫిబ్రవరి, 2019 మార్చ్. సో ఆ సిరీస్లో భాగంగా ఈ 3 months కరెంట్ అఫైర్స్ని ఒకటేసారి ఇచ్చే సిరీస్లో భాగంగా ఒక్కొక్క సెగ్మెంట్కి వెళ్ళి దానిపైన డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాంపిటేటివ్ ఓరియంటెడ్లో రానున్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్, ఎస్ఐ, కానిస్టేబుల్ అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అందులో మనకి జాతీయ అంశాలను, అంతర్జాతీయ అంశాలు, తర్వాత ఈ కరెంట్ ఇష్యూస్ పైన, తర్వాత అవార్డులు, తర్వాత క్రీడలు, తర్వాత ఇలా లేటెస్ట్ కరెంట్ అప్డేట్స్తో పాటుగా లేటెస్ట్ కరెంట్ దట్ మీన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్లో కూడా ఇలా డిస్కస్ చేస్తాం. అయితే ఈ సెషన్లో ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2019 సంబంధించినటువంటి ముఖ్యమైన నియామకాలపైన డిస్కస్ చేద్దాం. ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ముఖ్యమైన నియామకాల నుండి 1 లేదా 2 ప్రశ్నలు ఖచ్చితంగా వస్తున్నాయి. వాటిని డైరెక్ట్గా అడగకుండా మ్యాచింగ్స్ అంటే జతపరచు రూపంలో కూడా ఇస్తున్నాడు, మ్యాచింగ్స్ రూపంలో ఇస్తున్నాడు. కాబట్టి ఆ కోణంలో మనం లేటెస్ట్ అపాయింట్మెంట్స్ని, నియామకాలని మనం జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్ 2019 సంబంధించి చూద్దాం. నియామకాలు, అపాయింట్మెంట్స్. అందులో మనకి మొదటి నియామకం ఇక్కడ BARC బార్క్ అంటారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మరి ముంబైలోని ట్రాంబేలో ఉంది బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. సో హోమీ జహాంగీర్ బాబా జ్ఞాపకార్థం యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది, బార్క్. సో భారతదేశ అణుశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన వారు హోమీ జహాంగీర్ బాబా. సో అలాంటి బార్క్కి డైరెక్టర్గా, మరి అలాంటి బార్క్ సంస్థకి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్గా అజిత్ కుమార్ మొహంతి నియమితులు కావడం జరిగింది. అజిత్ కుమార్ మొహంతి. సో AK మొహంతి లేదా అజిత్ కుమార్ మొహంతి బార్క్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్గా ఉన్నారు. సో ఎందుకు ఈ నియామకం అవసరం వచ్చేసిందంటే బార్క్ డైరెక్టర్గా ఉన్నటువంటి కమలేష్ నీల్కాంత్ వ్యాస్ ఇటీవల కాలంలో, అంటే ఈ అపాయింట్మెంట్ కన్నా ముందు AECకి అతను చైర్మన్ అయ్యారు. AEC అనగా భారత అణుశక్తి సంస్థ, మరి అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా అంట. మరి అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియాకి మరి అక్కడ బార్క్ డైరెక్టర్గా పనిచేసినటువంటి కమలేష్ నీల్కాంత్ వ్యాస్ చైర్మన్గా నియమితులు కావడం వల్ల మరి బార్క్కి డైరెక్టర్ పోస్ట్ కాలేంది. బార్క్కి ప్రజెంట్ డైరెక్టర్గా మరి ఎవరు వచ్చారంటే అజిత్ కుమార్ మొహంతి. సో ఇలా రిలేటెడ్ కంపారిటివ్గా మనం నేర్చుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. సో ప్రస్తుత భారత అణుశక్తి కమిషన్ చైర్మన్ ఎవరంటే KN వ్యాస్ అండ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్కి డైరెక్టర్ ఎవరంటే అజిత్ కుమార్ మొహంతి. సో ఇది తెలిసి ఈరోజు మన భారతదేశంలో అనురంగ విషయాలు, మన అణుశక్తి విషయాలు మనం మాట్లాడుకున్నట్లయితే కొన్ని డిస్కస్ చేస్తే, ఇటీవల కాలంలో మనకి అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ అంటాం, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఆస్ట్రియా రాజధాని వియన్నా కేంద్రంగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పరిధిలోకి భారత్కు చెందినటువంటి ఎన్ని అణు రియాక్టర్లు ఉన్నవంటే 26. గతంలో భారతదేశంలో 22 అణు రియాక్టర్లు ఉండేది. ఈ మధ్య కాలంలో మరో 4 అణు రియాక్టర్లు రావడం జరిగింది. 22 + 4 26 అణు రియాక్టర్లు ఈ యొక్క భారతదేశంలోని అణు రియాక్టర్లు అంతర్జాతీయ అణు ఇంధన శక్తి పరిధిలోకి రావడం జరిగింది, సంస్థ పరిధిలోకి. సో IAEA అంటాం. సో అలాంటి అంశాన్ని కూడా డిస్కస్ చేసుకోవాలి. సో ప్రజెంట్ IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి ప్రస్తుతం దానికి అధిపతిగా ఎవరున్నారంటే యుకియో అమెనో అనే జపాన్ చెందిన వ్యక్తి ఉన్నారు, యుకియో అమెనో. దాంతో పాటుగా ఇంకొక 2 పాయింట్స్ మనం అణుశక్తి పైన డిస్కస్ చేద్దాం. భారతదేశంలో ఇటీవల కాలంలో గుర్తింపు పొందినటువంటి ఒక అణు రియాక్టర్ ఏంటంటే కైగా అణు రియాక్టర్. ఏంటి కైగా రియాక్టర్ అంటే నిరంతరాయంగా 941 రోజుల పాటు 941 days 941 రోజుల పాటు నిరంతరాయంగా అణువిద్యుత్తును ఉత్పత్తి చేస్తూ రికార్డు పొందినటువంటి ఒక అణువిద్యుత్ కేంద్రం ఏదంటే కైగా అణువిద్యుత్ కేంద్రం. అది ఎక్కడ ఉందంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది. బ్రిటన్కి చెందినటువంటి ఏషామ్ అనే అణువిద్యుత్ కేంద్రం యొక్క రికార్డుని ఇది బ్రేక్ చేసింది. బ్రిటన్కి చెందినటువంటి ఏషామ్ అణువిద్యుత్ కేంద్రం
940 రోజుల పాటు అది నిరంతరాయంగా అణువిద్యుత్తుని ఆ విధంగా అక్కడ ప్రొడ్యూస్ చేసింది. ఆ రికార్డ్ని 941 డేస్ 941 రోజుల పాటు నిరంతరాయంగా అణువిద్యుత్తుని ఉత్పత్తి చేస్తూ రికార్డు పొందినటువంటి ఒక అణువిద్యుత్ కేంద్రం కైగా అణువిద్యుత్ కేంద్రం అనే అంశం గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఇటీవల కాలంలో రావత్బాట్ అణువిద్యుత్ కేంద్రం కూడా వార్తల్లో ఉంది. ఈ రాజస్థాన్లోని రావత్బాట్ అణువిద్యుత్ కేంద్రం వార్తల్లో ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ రావత్బాట్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ సంవత్సరం భూజలాలలో ఏమవుతుందంటే ఇక్కడ ఈ యొక్క అణు కాలుష్యం అంటే ఇక యురేనియం సంబంధించిన కాలుష్యం పదార్థాలు అందులో ఉన్నట్లు గుర్తించడం జరిగింది. కాబట్టి రావత్బాట్ అణువిద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది అని చెప్పేసి అన్నప్పుడు అది రాజస్థాన్లో ఉన్న విషయం మనం తెలుసుకోవాలి. సో మిగతా విద్యుత్ విషయాన్ని ఆ విధంగా మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. తర్వాత ఇంకా మనం ఇలాంటి అంశాలను డిస్కస్ చేసినప్పుడు నేషనల్ బుక్ ట్రస్ట్ అని చెప్పేసి అంటాం. ఈ నేషనల్ బుక్ ట్రస్ట్ అంటే భారతదేశంలోని ఏవైతే మనకు ఉన్నటువంటి ఏదైతే మన భారత రాజ్యాంగం గుర్తించినటువంటి 8వ షెడ్యూల్లో గుర్తించినటువంటి 22 భారతీయ భాషల్లో ఈ పుస్తకాలని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి సంస్థనే నేషనల్ బుక్ ట్రస్ట్ అంటారు, ఎన్బిటి. ఇలాంటి నేషనల్ బుక్ ట్రస్ట్కి ఒక కొత్త చైర్మన్గా నియమితులయ్యారు గోవింద్ ప్రసాద్ శర్మ. సో నేషనల్ బుక్ ట్రస్ట్కి కొత్త చైర్మన్గా నియమితులు కావడం అనేది జరిగింది. సో ఇదొకటి మనకు ఒక పబ్లికేషన్ డివిజన్ లాంటిది అనమాట, నేషనల్ బుక్ ట్రస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నేషనల్ బుక్ ట్రస్ట్కి కొత్త చైర్మన్ ఎవరు నియమితులయ్యారు ఇటీవల కాలంలో అంటే గోవింద్ ప్రసాద్ శర్మ అనే అంశం గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటుగా మనకి మరొక అంశం మనం గమనించండి. ఇక్కడ ఏంటంటే సో మనకి ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అంటాం, ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ASA అంటారు, ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా. సో ఈ ఆస్ట్రోనామికల్ సొసైటీ అంటే ఇది మన భారతదేశంలో అందరు ఆస్ట్రానమర్స్, అందరు ఖగోళ శాస్త్రవేత్తలు ఆ విధంగా ఒక సమాహారంగా దీన్ని చెప్పొచ్చు అనమాట. ఆస్ట్రోనామికల్ ఖగోళ శాస్త్రం పైన అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందులో సభ్యత్వం ఉంటుంది. వాళ్ళు పరిశోధన పైన మనకు వచ్చేస్తారు. ఆస్ట్రోఫిజిస్ట్ కూడా అనొచ్చు. ఎందుకోసం అంటే ఈ భౌతిక శాస్త్రంలో ఏదైతే ఖగోళ శాస్త్రం చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ సభ్యత్వం తీసుకుంటారు. దాన్ని ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అంటారు. ఇలాంటి ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి తొలిసారిగా చైర్మన్ ఒక మహిళ నియమితులు కావడం జరిగింది. ఆమెనే డాక్టర్ జీసీ అనుపమ. సో ఈ అంశం ఎందుకోసం అంటే ఈ మహిళల ప్రాధాన్యత చేసుకొని ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్స్ అనేది అడుగుతూ ఉన్నాడు. సో ఆ క్రమంలో ఈ అనుపమ ఇటీవల కాలంలో ఏ సంస్థకి తొలిసారిగా చైర్మన్ అయ్యారు, లేదా ఈ ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే సంస్థకి తొలిసారిగా ఒక చైర్పర్సన్గా నియమితులైనటువంటి మహిళ ఎవరు అని చెప్పేసి అంటే ఆమెనే డాక్టర్ జీసీ అనుపమ. సో ఇది ఆస్ట్రోనామికల్ విషయంలో మనకు కొంచెం ఇంపార్టెంట్ విషయంగా తెలుసుకోవచ్చు. ఎందుకోసం అంటే ఇటీవల మనకు తెలుసు లాస్ట్ ఇయర్ 2018లో మరణించినటువంటి ఒక ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. సో మనకు తెలుసు అతని పేరు 2018లో అతను ఆ విధంగా చనిపోయాడు, స్టీఫెన్ హాకింగ్. సో ఆ కోణంలో దీన్ని అధ్యయనం చేయవలసిన అవసరం ఉంటుందన్నమాట, ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ మనకు ఉంటుంది. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ అనేది అమెరికా కేంద్రంగా, వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ చేత ఒక హాల్ ఆఫ్ ఫేమ్ హోదా పొందినటువంటి తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన వారు UR రావు, ఉడిపి రామచంద్రరావు. అతను మనకి ఇస్రో యొక్క మాజీ చైర్మన్గా అతను UR రావు, ఉడిపి రామచంద్రరావు. సో అలా కంపారిటివ్ విషయాలు కూడా మనకు అవసరం. తర్వాత ఇలా మహిళల ప్రాధాన్యతలో అలాంటి అంశాలు మనం తెలుసుకోవాలి. మనకు ఈ యొక్క సెషన్లో కూడా, ఈ నియామకాల సెషన్లో కూడా మనకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈనా జైస్వాల్ ఇక్కడ కూడా ఒక మహిళ. ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫ్లైట్ ఇంజనీర్గా నియమితులైన మహిళ ఎవరంటే ఈనా జైస్వాల్. సో అలాంటి అంశాలు కూడా మనము కొంచెం డిస్కస్ చేస్తాం. సో ఈ క్రమంలో జాతీయ ఎన్నికల సంఘం, NEC అంటే నేషనల్ ఎలక్షన్ కమిషన్, జాతీయ ఎన్నికల సంఘంలో ఒక ఎలక్షన్ కమిషనర్గా ఇటీవల నియమితులైన వారు అంటే సుశీల్ చంద్ర. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ రీసెంట్ అపాయింట్మెంట్స్లో, ఇవన్నీ కూడా చెప్తున్నాం. జాతీయ ఎన్నికల సంఘం అనేది ఉంది. జాతీయ ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, తర్వాత ఇద్దరు ఎన్నికల కమిషనర్ ఉంటారు. సో అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్, మన జాతీయ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరున్నారని చెప్పేసి అంటే అతను ప్రజెంట్, సో మీకు తెలుసు ఇయర్స్ ఏంటంటే ఇది మనకు వార్తల్లో ఉంది, డిసెంబర్ 2018లో ఈ నియామకం జరిగింది. ఓంప్రకాష్ రావత్ స్థానంలో
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమితులైన వారు ఓంప్రకాష్ రావత్ స్థానంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమితులైన వారు ఎవరు అని చెప్పేసి అంటే అతను సునీల్ అరోరా. ఈ సునీల్ అరోరా తర్వాత అతను భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా. అతను ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటు మరి ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉంటారు. సో మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్స్ ఎవరంటే ఇక్కడ ఒకరు కొత్త వారు ఎవరు వచ్చారంటే సుశీల్ చంద్ర ఉన్నారు. సుశీల్ చంద్ర వచ్చారు. మరి సుశీల్ చంద్రతో పాటు మరి భారత ఎన్నికల కమిషన్లో భారత ఎన్నికల సంఘంలో మరో ఎన్నికల కమిషనర్ ఎవరు అని చెప్పేసి అంటే అతను అశోక్ లవాసా. సో అశోక్ లవాసా. సో అలాంటి అంశాలు మనం డిస్కస్ చేసుకోవాలి. అశోక్ లవాసా. సో ఎందుకు మనకి ఈ యొక్క విషయం మనకి ఇంపార్టెంట్ ఈ యొక్క ఎన్నికల విషయం అంటే మనం 17 లోకసభ ఎన్నికలు మనకి జరుగుతున్న పరిస్థితి. దాంతోపాటు ఎన్నికల వ్యవస్థ పైన ఎన్నికల విషయాలపైన ఖచ్చితంగా మనం ఈ యొక్క సంబంధించినటువంటి ఈ సంవత్సరంలో అంతా ఎన్నిక మొత్తం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదో రకంగా బిట్స్ రాబోతున్నాయి. కాబట్టి ఎన్నికల సమాచారం పైన మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అయితే భారత ఎన్నికల సంఘం ఇటీవల కాలంలో ఎవరైతే ఎన్నికలలో పోటీ చేస్తున్నారో వారి యొక్క అభ్యర్థులు వాళ్ళు ఒక ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లయితే వారిపైన ఫిర్యాదు చేయడానికి భారత ఎన్నికల సంఘం జూలై 3, 2018 ఒక యాప్ను ప్రారంభించింది. ఒక మొబైల్ యాప్ను ప్రారంభించింది. దాన్ని ఏమంటారంటే ఫ్రెండ్స్ సి విజిల్ అంటారు. దాన్ని సి విజిల్గా పిలుస్తారు. సి విజిల్ అంటారు. సి విజిల్ భారత ఎన్నికల వ్యవస్థలో ఎన్నికల సంఘం వాళ్ళు ప్రారంభించినటువంటి ఒక యాప్ అనమాట. ఏంటంటే అది సి విజిల్ యాప్ ఏం తెలియజేస్తుంది, దేని గురించి దాన్ని ప్రారంభించారంటే ఎన్నికలలో ఎవరైతే అభ్యర్థులు పోటీ పడుతున్నారో వారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లయితే వారిపైన ఫిర్యాదు చేయడానికి ప్రారంభించిన యాపే సి విజిల్ యాప్ అంటాం. సి విజిల్ యాప్లో జనరల్గా విజిల్ స్పెల్లింగ్ వేరే ఉంటుంది, అది ఇంగ్లీష్లో. కానీ ఇక్కడ వాళ్ళు ప్రారంభించిన యాప్ ఏంటంటే VIJL విజిల్. సి విజిల్లో సి ఏం తెలియజేస్తుంది? సి విజిల్లో సి అనేది ఏం తెలియజేస్తుంది అంటే సిటిజన్ అంటారు. సిటిజన్ అంటే పౌరుడు అని అర్థం వస్తుంది. సో అంశం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అయితే మరి జూలై 3, 2018 దీన్ని ప్రారంభించారు సి విజిల్ యాప్ను. దీన్ని ప్రయోగాత్మకంగా మరి ఎక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేశారు అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్. రాజస్థాన్లో, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, తెలంగాణ. ఈ 4 రాష్ట్రాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది 2018లో. ఎందుకోసం అంటే లాస్ట్ టైం ఇలాంటి బిట్స్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఎందుకోసమే ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేస్తున్నప్పుడు మనకి ఈవీఎం అనే వ్యవస్థ ఉంది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనే దాన్ని యూజ్ చేసి ఎన్నికల బ్యాలెట్ని చేస్తున్నాం. అయితే ఎన్నికల వ్యవస్థను ప్రారంభిస్తారు. అయితే ఆ ఎన్నికల్లో ఎవరైతే ఈవీఎంలు యూజ్ చేస్తున్నారో వాళ్ళు మరి అభ్యర్థి చేరుతుందా ఓటు లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి ఎన్నికల సంఘము VVPATని ఏర్పాటు చేసింది. VVPAT అంటే VVPAT అంటాం, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. సో లాస్ట్ టైం అలాంటి బిట్ అడగడం జరిగింది అనమాట. VVPATలను ఎక్కడ ప్రారంభించారు అలాంటివి అవి అడిగారు. సో అవి అడిగేశారు కాబట్టి మనకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ పైన మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ తర్వాత ఎన్నికల వ్యవస్థ పైన మరో అంశం ఏంటంటే ఈ యొక్క భారత ఎన్నికల సంఘం ప్రారంభించబడి 60 సంవత్సరాలైన సందర్భంగా మనం జనవరి 25 మనం ఏం చేస్తున్నాం, ఎన్నికల సంఘం 1950 జనవరి 25 ఏర్పడింది. కాబట్టి ఈ జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా మనకు 2010లో ప్రకటించడం జరిగింది. జాతీయ ఓటర్ల దినోత్సవంగా. మరి జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25ను ప్రకటించారు. మరి మనకు జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం అని తెలుసు. అయితే ఈ మధ్య కాలంలో మీకు తెలుసు ఫ్రెండ్స్, ఎన్నికల మన యొక్క డేట్స్ విషయంలో డేట్స్తో పాటుగా థీమ్స్ అంటే ఇతివృత్తాల పైన ఫోకస్ చేస్తున్నాడు. కాబట్టి మరి జనవరి 25, 2019 నాటి జనవరి 25, 2019 నాటి భారత ఓటర్ల దినోత్సవ ఇతివృత్తం ఏదంటాడు? భారత ఓటర్ల దినోత్సవ ఇతివృత్తం ఏదని చెప్పేసి అంటాడు. అది నో ఓటర్ టు బి లెఫ్ట్ బిహైండ్ అని గుర్తుపెట్టుకోండి. నో ఓటర్ టు బి లెఫ్ట్ బిహైండ్ అంటే ప్రతి ఒక్కరు ఓటర్గా ఉండండి, తర్వాత వాళ్ళ యొక్క అవకాశం ఖచ్చితంగా జారవిడ్చుకోదనే మీనింగ్తో ఇది అర్థమవుతుంది. నో ఓటర్ టు బి లెఫ్ట్ బిహైండ్. నో ఓటర్ టు బి లెఫ్ట్ బిహైండ్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. దాంతోపాటుగా భారత ఎన్నికల సంఘం సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ ఎంతంటే 1950. 1950 ఎన్నికల సంఘం అది ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కోణంలో 1950గా దానికి ఉందన్నమాట భారత ఎన్నికల విషయం.
ఈ తర్వాత నెక్స్ట్ మనం ఎన్నికల విషయాన్ని డిస్కస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి కూడా ఒక విభాగం ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరి ఈనా జైస్వాల్ మరి ఏంటి అపాయింట్మెంట్ అంటే భారత సంబంధించిన వైమానిక దళంలో తొలిసారిగా ఫ్లైట్ ఇంజనీర్గా అంటే ఒక విమాన ఇంజనీర్ అని చెప్పేసి తెలుగులో ఒక ఫ్లైట్ ఇంజనీర్గా నియమితులైన మహిళ ఎవరంటే చండీగఢ్కి చెందినటువంటి మరి ఈనా జైస్వాల్. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకుని ఈనా జైస్వాల్. సో ఇది అడగడానికి ఆస్కారం ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో తొలి మహిళా ఫ్లైట్ ఇంజనీర్ ఎవరు అన్నప్పుడు ఈనా జైస్వాల్. సో మనం గతంలో ఇదే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకొని ఉన్నాము గమనించినట్లయితే అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో భారత వైమానిక దళంలో యుద్ధ విమాన పైలట్లుగా చేరినటువంటి తొలి మహిళలు తొలిసారిగా అలాంటి అంశాలు తెలుసుకున్నాం. అవని చతుర్వేది, మోహనా సింగ్, భావనా కాంత్. భారత వైమానిక దళంలో యుద్ధ విమానంగా చేరినటువంటి మహిళలుగా ఇటీవల గుర్తింపు పొందిన వారు అవని చతుర్వేది, మోహనా సింగ్, భావనా కాంత్. ఇందులో అవని చతుర్వేది అయితే ఒక రష్యా నుండి దిగుమతి చేసుకున్న మిగ్ 21 అనే యుద్ధ విమానాన్ని నడిపినటువంటి తొలి మహిళగా గుర్తింపు పొందిన వారు ఎవరంటే అవని చతుర్వేది, మధ్యప్రదేశ్ చెందినటువంటి అమ్మాయి. సో అలాంటి అంశాలపైన అవని చతుర్వేది పైన మనం డిస్కస్ చేసుకున్నాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో. సో కాబట్టి ఈ యొక్క రక్షణ దళాల్లో ఎవరైతే మహిళలు ఇలా నియమితులు కావడం వల్ల ఏమవుతుందని మనకు అడగడానికి ఆస్కారం ఉంది. ఇలాంటి కోణంలో మరో అంశము మనం జనవరి 15 ప్రతి సంవత్సరం జనవరి 15 జాతీయ సైనిక దినోత్సవం జరుపుకుంటాం. అయితే ఈసారి 2019 జనవరి 15 జరిగినటువంటి జాతీయ సైనిక దినోత్సవానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. న్యూఢిల్లీలో జరిగినటువంటి జాతీయ సైనిక దినోత్సవ కవాతులు అంటే జనవరి 15, 2019 న్యూఢిల్లీలో జరిగినటువంటి జాతీయ సైనిక దినోత్సవ కవాతులో సో ఆ కవాతు బృందానికి నాయకత్వం వహించినటువంటి ఒక తొలి మహిళగా గుర్తింపు పొందిన వారు ఎవరంటే భావనా కస్తూరి. అమ్మాయి పేరు, మహిళ పేరు ఏం పేరంటే భావనా కస్తూరి. సో ఇలాంటి అంశాలు మనకి భావనా కస్తూరి. సో అది మనకు ఒక ఇంపార్టెంట్ విషయం, ఒక మహిళలను బేస్ చేసుకొని చెప్పేది. తర్వాత క్రమంలో మరికొన్ని విషయాలను డిస్కస్ చేసుకుందాం. తర్వాత నల్సా అని చెప్పేసి ఒకటి ఉంది. అంటే ఈ యొక్క బలహీన వర్గాలకి, పేదవాళ్ళకి న్యాయ సలహాలు అందించడానికి ఒక ఏర్పాటు చేయబడ్డ ఒక వ్యవస్థనే ఒక సంస్థనే నల్సా అంటాం. NALSA. నల్సా అంటే ఏంటి? NALSA అంట నల్సా అనగా అర్థం ఏంటంటే నేషనల్, NA అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంట. అంటే ఇది జాతీయ న్యాయ సేవల సంస్థ అంట. ఇలాంటి జాతీయ న్యాయ సేవల సంస్థకి చైర్మన్ గా నియమితులైన వారు జస్టిస్ నూతనపాటి వెంకటరమణ. సో జస్టిస్ NV రమణ. సో మన తెలుగువాడు కాబట్టి ఇంకా కొంచెం మనం మోర్ ఫోకస్ చేయవలసిన అవసరం ఉంటుంది. జస్టిస్ NV రమణ, నూతనపాటి వెంకటరమణ, ప్రెసిడెంట్ నల్సా చైర్మన్ లేదా జాతీయ న్యాయ సేవల అధికార సంస్థనే నల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. సో అలాంటి అంశాలు మనం తెలుసుకోవాలి. దాంతో పాటుగా ఇంకా కొన్ని అంశాల్ని మనము తర్వాత ఇటీవల కాలంలో యాక్చువల్గా మనకు తెలుసు ప్రస్తుత భారత నావికా ప్రధానాధికారి ఎవరు, ద చీఫ్ ఆఫ్ ది నావీ స్టాఫ్ ఎవరంటే అడ్మిరల్ సునీల్ లాంబా. మే 31, 2019 తన పదవికి రాజీనామా చేయబోతున్నాడు. అంటే తన పదవికి విరమణ చేయబోతున్నాడు. రిటైర్మెంట్ ఆ విధంగా కాబోతుంది. ఎవరిది అంటే అడ్మిరల్ సునీల్ లాంబా. ప్రస్తుత భారత నావికా ప్రధానాధికారి అడ్మిరల్ సునీల్ లాంబా తను రిటైర్మెంట్ కాబోతున్నది ఎప్పుడంటే మే 31, 2019. సో మరి రిటైర్ కాబోతున్నటువంటి అడ్మిరల్ సునీల్ లాంబా స్థానంలో నూతన నావిక ప్రధానాధికారిగా ఇటీవల ఎవరు ఎంపికయ్యారంటే అతనే కరంబీర్ సింగ్.
కరంబీర్ సింగ్. ఇలా ఒక్కోసారి ఒక 2 months ముందు ఇలాంటి అపాయింట్మెంట్స్ అయినప్పుడు ఒక్కోసారి మనకి ఎగ్జామినేషన్లో ఈ ప్రశ్నలు కూడా ఇలా కూడా వస్తున్నాయి. ఎందుకోసం ముందుగానే అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది, అంటే నియామకం ప్రకటించబడుతుంది, అనౌన్స్ చేయబడుతుంది. కాబట్టి ఓకేనా, త్వరలో పదవి విరమణ చేయనున్నటువంటి భారత నావికాధికారి అయినటువంటి జనరల్ సునీల్ లాంబా స్థానంలో ఎవరు నియమితులు కాబోతున్నారని చెప్పి అడగడానికి ఆస్కారం ఉంది. అతనే ఎవరు అంటే ఒక అడ్మిరల్ కరంబీర్ సింగ్. అతను ఆ విధంగా అవుతాడు న్యూ నేవీ చీఫ్గా ఒక మే 31 తర్వాత 2019లో నియమితులు కాబోతుంది. ఈ పదవిని చేపట్టనున్న ఎన్నో వారు కరంబీర్ సింగ్ అంటే 24వ వ్యక్తి. కరంబీర్ సింగ్ భారత ఒక ప్రధాన నావికాధికారిగా నియమితులు కానున్న ఎన్నో వ్యక్తి అంటే 24వ వ్యక్తి. మరి 23వ వారు ఎవరంటే ఇప్పుడు ఉన్నటువంటి సునీల్ లాంబా గారు. ఇప్పుడు ఉన్నటువంటి ఒక అడ్మిరల్ సునీల్ లాంబా, భారత ఒక ప్రస్తుత నావికా ప్రధానాధికారి సునీల్ లాంబా 23వ వాడిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక తర్వాత వెరీ మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్గా ఈసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే మరో ఒక విషయం ఏంటంటే అపాయింట్మెంట్ లోక్పాల్. ఇటీవల లోక్పాల్ని నియమించడం జరిగింది. ఇది ఒక మన దేశ అంబుడ్స్మెన్గా పిలుస్తున్నారు. ఇటీవల కాలంలో మన భారతదేశ అంబుడ్స్మెన్లో అవినీతి విషయాల్లో, అవినీతి సంబంధించిన వాటిల్లో ఎవరినైనా విచారించే ఒక స్వతంత్ర వ్యవస్థనే లోక్పాల్ చట్టం. ఈ లోక్పాల్ చట్టాన్ని ఎప్పుడు తెచ్చారు ఫ్రెండ్స్ అంటే లోక్పాల్ చట్టాన్ని తీసుకొచ్చిన సంవత్సరం 2013. 2013లో లోక్పాల్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి ఎంతో మంది పోరాటం చేయడం ఫలితంగానే 2013లో లోక్పాల్ చట్టం అనేది వచ్చింది. లోక్పాల్ చట్టం వచ్చింది. కానీ లోక్పాల్ చట్టాన్ని ఆ విధంగా చేయాలంటే లోక్పాల్ చట్టంలో ఉన్న విషయాల్ని అవినీతి పైన ఆ విధంగా విచారించే అధికారం ఉండాలంటే అక్కడ ఎలా ఉండాలి సభ్యులు, ఎంతమంది సభ్యులు ఉండాలి, ఎలాంటి సభ్యులు ఉండాలి, ఇలాంటి అంశాలపైన చెప్పడానికి ఇటీవల కాలంలో అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ నియమించినది, రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ. సో ఈ రంజన్ ప్రకాష్ దేశాయ్ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకి తొలి లోక్పాల్గా నియమితులైన వారు ఎవరంటే జస్టిస్ పినాకిని చంద్రఘోష్. ఇది మనకు వెరీ ఇంపార్టెంట్. సో 2013లో చట్టం వచ్చింది, లోక్పాల్ చట్టం. కానీ తొలి లోక్పాల్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే జస్టిస్ పిసి చంద్రఘోష్ లేదా పినాకిని చంద్రఘోష్. జస్టిస్ పినాకిని చంద్రఘోష్ అనే అంశం మనకి ఇంపార్టెంట్. జస్టిస్ పినాకిని చంద్రఘోష్. మరి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఉన్నటువంటి లోక్పాల్కి మరి ఎవరున్నారు ఇందులో, మరి సభ్యులు ఎవరున్నారు అంటే లోక్పాల్లో ఒక చైర్మన్ ఉంటాడు. ఇతను లోక్పాల్ చైర్మన్ జస్టిస్ పిసి చంద్రఘోష్. మిగతా 8 మంది అంటే 1+8 అనమాట 8 మంది ఎవరుంటారంటే సభ్యులు ఉంటారు. అందులో ఒక 4 ఎలా ఉంటారంటే న్యాయ కోవిదులు ఉంటారు, 4 ఒక న్యాయేతర సభ్యులు ఉంటారు, అంటే నాన్ లా అనమాట. అంటే వాళ్ళు న్యాయం సంబంధించిన లా అంటే లా ఎక్స్పర్ట్స్ కాదు, వాళ్ళు ఒక సభ్యులు అనమాట. ఇలా మొత్తం లోక్పాల్లో 1+8 అన్నాడు. ఒకరు చైర్మన్, మిగతా 8 మంది సభ్యులు. ఇందులో 4 లా ఎక్స్పర్ట్స్, ఇంకొకరు ఒక న్యాయేతర సభ్యులుగా మనం చెప్తాం. మరి లోక్పాల్లో ప్రస్తుతం చైర్మన్ ఒక జస్టిస్ పినాకిని చంద్రఘోష్ అయితే మరి లోక్పాల్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరంటాడు, అతను ఒక న్యాయ సభ్యులు ఎవరంటే లా ఎక్స్పర్ట్స్ ఎవరంటే ఒక దిలీప్ బాబా సాహెబ్ భోస్లే. దిలీప్ బాబా సాహెబ్ భోస్లే. ఇంకొకరు ప్రదీప్ కుమార్ మోహంతి. తర్వాత అభిలాష కుమారి. తర్వాత అజయ్ కుమార్ త్రిపాఠి. తర్వాత మళ్ళీ ఇంకొక 4 ఉన్నారు. వీళ్ళు న్యాయ సభ్యులు, మన నాన్ లా ఎక్స్పర్ట్స్ అంటే న్యాయేతర సభ్యులు దినేష్ కుమార్ జైన్. తర్వాత అర్చనా రామసుందరం. ఈమెను మీకు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ అర్చనా రామసుందరం గారు పైన మనకు అడగడానికి ఆస్కారం ఉంది. ఎవరు ఈ అర్చనా రామసుందరం అంటే గతంలో మరి సశస్త్ర సీమా బల్ అని చెప్పేసి ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటుంది, ఒక సాయుధ బలగం. ఈ సశస్త్ర సీమా బల్కి డైరెక్టర్ జనరల్గా పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి మహిళ. మరి సశస్త్ర సీమా బల్కి డైరెక్టర్ జనరల్గా పనిచేసి పదవి విరమణ చేసి ఇటీవల కాలంలో లోక్పాల్లో సభ్యురాలుగా నియమితులైన మహిళ ఎవరంటే అర్చనా రామసుందరం. తర్వాత మహేంద్ర సింగ్. తర్వాత ఎవరంటే ఇంద్రజిత్ ప్రసాద్ గౌతమ్.
ఇంద్రజిత్ ప్రసాద్ గౌతమ్. సో ఇవి మనకి లోక్పాల్లో ఉన్నటువంటి చైర్మన్లు, తర్వాత 8 మంది సభ్యులు. సో ఈ లోక్పాల్ చైర్మన్ ఎవరంటే పినాకిని చంద్రఘోష్. అయితే ఈ లోక్పాల్ మొత్తం ఈ సభ్యులని వీటిని అంతా కూడా ఎంపిక చేయడానికి ఒకటి అన్వేషణ కమిటీ వచ్చింది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ప్రిపేర్ చేయడానికి. ఆ కమిటీని ఏమంటామంటే లోక్పాల్ అన్వేషణ కమిటీగా పిలుస్తాం. మరి కేంద్ర ప్రభుత్వం దీనిపైన అధ్యయనం చేయడానికి లోక్పాల్ అన్వేషణ కమిటీకి చైర్మన్ గా